హలో. ఇవాళ ఈ వీడియోలో మనం ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి గురించి మాట్లాడుకుందాం. ఆదుర్తి సుబ్బారావు గారు 1912 డిసెంబర్‌లో రాజమండ్రిలో జన్మించారు. తరువాత ఆయన బొంబాయిలో వెళ్లి అక్కడ సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఫోటోగ్రఫీలో డిగ్రీ తీసుకున్నారు. బొంబాయిలో ఉంటూనే ఎడిటర్‌గాను, స్క్రిప్ట్ రైటర్‌గాను, ఫోటోగ్రఫీలోను అక్కడే పనిచేస్తూ ఉండేవాళ్ళు. 'కల్పన' సినిమాకి అక్కడ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మద్రాసు వచ్చి 'ప్రకాష్ స్టూడియోస్‌లో' కెఎస్ ప్రకాశరావు గారి దగ్గర పనిచేసేవారు. అక్కడ ఉండగానే 'బాలానందం' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకి డిబి నారాయణ గారు మొట్టమొదటిసారిగా 'అమర్ సందేశ్' సినిమాకి గాను దర్శకత్వ అవకాశం ఇచ్చారు. ఆ సినిమా మంచి పేరు తెచ్చుకుంది కానీ, ఆ సినిమాకి హిట్ కాలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆయన ఖాళీగా ఉన్నారు. ఈ సినిమా 1954లో రిలీజ్ అయింది. అదే సమయంలో అన్నపూర్ణ వారు తమ కేవీ రెడ్డి గారితో తీసిన 'దొంగరాముడు' తర్వాత తీయవలసిన సినిమాకి దర్శకుడి కోసం చూస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు 'అమర్ సందేశం' సినిమా చూశారు. చూసిన తర్వాత ఆయనకి ఆదుర్తి గారి మీద ఎందుకో నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంతో ఆయన ఆదుర్తి సుబ్బారావు గారిని దుక్కిపాటి మధుసూదనరావు గారికి పరిచయం చేశారు. అలా ఆదుర్తి సుబ్బారావు గారికి అన్నపూర్ణ సంస్థలో అవకాశం దక్కింది. అన్నపూర్ణ సంస్థలో ఆదుర్తి గారి మొట్టమొదటి సినిమా ద్విభాషా చిత్రం 'తోడికోడళ్ళు'. ఆ చిత్రంతో అన్నపూర్ణ సంస్థతో ఆదుర్తి గారి అనుబంధం మొదలైందనమాట. ఆ తర్వాత అక్కినేని గారితో మైత్రి కూడా ఇదే సినిమాతో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అలా 1954 నుంచి 1975 వరకు ఆదుర్తి గారు మొత్తం 42 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 42 చిత్రాల్లో వే క్వాంటిటీ వైస్ చూసుకుంటే తెలుగులో 26 సినిమాలు, తమిళంలో 6, హిందీలో 10 సినిమాలు దర్శకత్వం వహించారు. ఇందులో 100 రోజుల సినిమాలు 25 పైగా ఉన్నాయి. రజతోత్సవ చిత్రాలు కూడా 6 పైగా ఉన్నాయి. అన్నపూర్ణ బ్యానర్‌లోనే ఆయన 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తన స్వంత బాబు మూవీస్ బ్యానర్ మీద 6 చిత్రాలు, అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర బ్యానర్ మీద 2 సినిమాలు, రవికళా మందిర్ అది కూడా తన సొంత బ్యానరే. ఆ బ్యానర్ మీద 2 సినిమాలు తీశారు. తెలుగు, తమిళ చిత్రాలు 32 ఆయన తీసిన వాటి గురించి మనం ఇందులో స్పెషల్‌గా మాట్లాడుకుందాం. ఏ నటులతో ఎన్ని సినిమాలు తీశారన్నది చూద్దాం. ఆయన తెలుగు, తమిళ చిత్రాలు తలుచుకుంటే 26, 6 అని చెప్పుకున్నామంటే 32 సినిమాలు. ఈ 32 సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు 21. అనగా 25% అక్కినేనితోనే ఆయన సినిమాలు దర్శకత్వం వహించారు. అలాగే కృష్ణతో 4 సినిమాలు తీశారు. కృష్ణని సినీ రంగానికి పరిచయం చేసిందే ఆదుర్తి సుబ్బారావు గారు. తర్వాత నందమూరి తారక రామారావు గారితో 2 సినిమాలు చేశారు. శోభన్ బాబు గారితో ఒక సినిమా, ఎం. బాలయ్య గారితో ఒక సినిమా, అమర్నాథ్ గారితో మొట్టమొదటి సినిమా చేశారు. ఆ తర్వాత తమిళంలో కె. బాలాజీ, ఎస్.ఎస్. రాజేంద్రన్‌లతో ఒక్కొక్క సినిమా చేశారనమాట. వీరికి ఈ నటీమణుల్లో వీరు సావిత్రితో అత్యధిక సినిమాలు చేశారు. 14 సినిమాలు సావిత్రి హీరోయిన్‌గా ఈయన దర్శకత్వంలో వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ మళ్ళీ అక్కినేని గారే హీరో ఈ 14 సినిమాలో. అనగా నాగేశ్వరరావు, సావిత్రి జంట 14 సినిమాలకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఈ ముగ్గురి కలయికలో వచ్చిన సినిమాలు 14ట్లో 13 సినిమాలు సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అందులో కొన్ని కల్ట్ క్లాసిక్ సినిమాలు కూడా మిగిలిపోయాయి. ఇక అన్నపూర్ణ వారికి చేసిన చిత్రాలు చూసుకుంటే 'తోడికోడళ్ళు', 'ఎంగల్వీటి మహాలక్ష్మి', 'మాంగళ్యబలం', 'మంజిల్ మయమే', 'వెలుగునీడలు', 'తోయ ఒళ్ళం' ఇవి 2 భాషల్లో తీసిన సినిమాలు. తర్వాత 'ఇద్దరు మిత్రులు', 'చదువుకున్న అమ్మాయిలు', 'డాక్టర్ చక్రవర్తి', 'పూలరంగడు', 'విచిత్రబంధం', 'బంగారు కలలు'. అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ పిక్చర్స్‌లో పనిచేసిన నాళ్ళు ఆదుర్తి సుబ్బారావు గారే ఆ సినిమాలన్నీ కూడా డైరెక్ట్ చేశారు. ఇకపోతే సొంత చిత్రాలుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర బ్యానర్ మీద 'సుడిగుండాలు', 'మరో ప్రపంచం' అనే 2 కల్ట్ క్లాసిక్ సినిమాలు తీశారు. ఈ 2 సినిమాలు చాలా మంచి చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి కానీ కాసుల వర్షం మత్తు రాలేదు వీరికి. అది వీరి సినిమాలు గురించి మెయిన్‌గా చెప్పుకుంటే. ఆ తర్వాత ఈయన ఇంకొక బ్యానర్, అది ఆయన సొంత బ్యానరే కానీ నిర్మాతగా ఆయన పేరు ఉండదు. అది బాబు మూవీస్ సంస్థ. ఈ సంస్థ 'మంచి మనసులు, మొగ్గ మనసులు'. 'మంచి మనసులు' సినిమా యాక్చువల్‌గా 'కుముదం' అని తనే డైరెక్ట్ చేశారు మోడర్న్ థియేటర్స్‌కి. ఆ సినిమా ఆధారంగా తెలుగులో బాబు మూవీస్ పేరిట 'మంచి మనసులు' చిత్రాన్ని నిర్మించారు.
ఆ తర్వాత 'మూగమనుషులు' సినిమా నిర్మించారు. ఈ 2 చిత్రాలు కూడా ఎంత ఖ్యాతి గడించాయి, ఎంతగా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయన్నది అందరికీ తెలిసినదే. ఈ 2 కూడా ఒక విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చాయి 'అక్కినేని', 'ఆదుర్తి', 'సావిత్రి' కాంబినేషన్‌కి ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆదిత్య సుబ్బారావు గారు అంతా కొత్త నటులతో సినిమా తీయాలనుకున్నారు. అంటే మొత్తం అందరూ కొత్త నటులే ఆ సినిమాలో. ఎవళ్ళు కూడా ఇంతకుముందు ఉన్నవాళ్ళు లేదు. కొత్త హీరో, హీరోయిన్స్ తర్వాత సహనటీనటులు కూడా అందరూ కొత్త వారితోనే తీయాలని తలంచి అందులో యాక్టర్స్‌ని సెలెక్ట్ చేసుకొని 'కృష్ణ', 'రామ్మోహన్', 'సుకన్య', 'సంధ్యారాణి' అని నలుగురిని సెలెక్ట్ చేసుకొని 'తేనె మనసులు' అనే చిత్రం నిర్మించారు. ఈ 'తేనె మనసులు' చిత్రంలో వచ్చిన కృష్ణే తర్వాతి కాలంలో సూపర్ స్టార్‌గా ఎదిగి పెద్ద హీరోగా ఎదిగారు. రామ్మోహన్ దురదృష్టవశాత్తు పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయారు. 'కన్నెమనసులు' మళ్ళీ వీరితోటే కలిసి 'కన్నెమనసులు' అనే సినిమా కూడా తీశారు. అలా బాబు మూవీస్ బ్యానర్ మీద 4 మనసులు సినిమాలు వచ్చాయన్నమాట. ఆదుర్తి గారి దర్శకత్వంలోని ఈ 4 సినిమాలు వచ్చాయి. అలాగే బాబు మూవీస్ బ్యానర్ మీదే 2 హిందీ సినిమాలు కూడా తీశారు తన స్వంత నిర్మాత దర్శకత్వంలో. ఒకటి 'దర్పణ్' అనేది ఇందులో సునీల్ దత్, వైదా రెహమాన్ హీరోయిన్‌లు. అది పూర్తిగా అదొక కథ. చాలా మంచి కథ. ఈ సినిమాని తెలుగులో కూడా తీయాలనుకున్నారు కానీ ఎందుకో తీయలేదు. తర్వాత 'జీత్' ఇది తనే తీసిన 'పూలరంగడు' సినిమా ఆధారంగా 'రణధీర్ కపూర్', 'బబితా' హీరోయిన్స్‌గా తీశారు ఈ సినిమా. ఆ తర్వాత ఆయన అక్కినేనితో తీసిన 21 చిత్రాల గురించి మాట్లాడుకుందాం. అందులో 12 అన్నపూర్ణ వారివి. అందులో 2 బాబు మూవీస్ వారివి 'మంచి మనసులు', 'మనసులు'. చక్రవర్తి చిత్రాలు తీసిన 'సుడిగుండాలు', 'మరో ప్రపంచం'. 2 శంభు ఫిల్మ్స్ వారివి 'నమ్మిన బంటు' దాని తమిళ వెర్షను. ఇంకోటి ప్రభా ప్రొడక్షన్స్ వాళ్ళది తీసిన సినిమా 'ఆడపెత్తనం'. ఒకటి వీనస్ పిక్చర్స్ వారికి తీసిన 'సుమంగళి' చిత్రం. ఇంకొకటి అంజలి పిక్చర్స్ వారికి తీసిన 'మహాకవి క్షేత్రయ్య'. ఆ 'మహాకవి క్షేత్రయ్య' ఆయన పూర్తిగా తీయలేకపోయారు. ఆ సినిమాని పూర్తి చేసింది సిఎస్ రావు గారు. ఇందులో 3 సినిమాలు తప్ప మిగిలినవన్నీ 100 రోజులు ఆడిన సినిమాలే. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ కూడా అయ్యాయి. అందులో చాలా సినిమాలు కల్ట్ క్లాసిక్స్‌గా మిగిలిపోయిన సినిమాలు. ఇందులోనే ఇందాక చెప్పుకున్నట్టుగానే అక్కినేని, సావిత్రి గారు జంటగా ఆదిత్య గారి దర్శకత్వంలో వచ్చిన 14 చిత్రాల్లో 13 చిత్రాలు కూడా ఇందులో ఉన్నవే అన్నమాట. 1962లో ఆదిత్య సుబ్బారావు గారు నిర్మాతగా మారి తర్వాత 'కుముదం' తమిళ చిత్రాన్ని తెలుగులో మంచి మనుషులుగా తీశారని చెప్పుకున్నాం కదా! అలాగే 1964లో 'మూగమనుషులు' కూడా బ్లాక్ బస్టర్ సినిమా కూడా అయింది. ఆ రోజుల్లో ఆలు అంటే అక్కినేని, ఆదుర్తి అని పేరు పడ్డారు. అలాగే ఇంకో కూడా చేరింది. అంటే ట్రిపుల్ ఏఏఏ అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ. ఈ ముగ్గురు కలిసిన కాంబినేషన్‌కి ఆ రోజుల్లో మంచి హిట్ అని పేరుండేది. వీరు ముగ్గురు కలిసిన ఏ సినిమా అయినా హిట్ అయి తీరుతుందన్నది చాలా పెద్ద పేరున్నది ఆ రోజుల్లో ఇండస్ట్రీలో. అలాగే ఆదిత్య గారు తీసిన 'మూగమనుషులు' కథ వెనక చిన్న కథ ఉంది. ఆదిత్య గారు ఈ పునర్జన్మ కథని అనుకోని ఆత్రేయ గారికి చిన్న లైన్‌గా చెప్పి కథ కింద డెవలప్ చేయమన్నారట. ఆత్రేయ గారు కొన్నాళ్ళు చూసి ఇది కథ కింద పనికిరాదని పడేశారట. అప్పుడు ఆ 'దాగుడుమూతలు' సినిమాకి తన దగ్గర పనిచేస్తున్న ముళ్ళపూడి వెంకటరమణ గారికి ఈ కథ చెప్పి ఆ సినిమా కింద స్క్రిప్ట్ కింద డెవలప్ చేయమని చెప్పారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఈ స్క్రిప్ట్‌ని డెవలప్ చేసి ఆదిత్య సుబ్బారావు గారికి నచ్చినట్టు డెవలప్ చేశారు. ఆ స్క్రిప్ట్‌ని అప్పుడు ఆత్రేయ గారి చేతిలో పెడితే ఆత్రేయ గారు ఆ సినిమాకి సంభాషణలు రాశారు. అందుకే టైటిల్స్‌లో ఆత్రేయ, ముళ్ళపూడి వెంకటరమణ అని ఇద్దరి పేర్లు కూడా పడతాయి అందులో అన్నమాట. అలా అలా వా అలా 'మొగమనుషులు' సినిమా రూపుదాల్చింది. పునర్జన్మ మీద తీసిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచి విపరీతమైన బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాగా నిలిచింది. అలాగే కళా తపస్విగా పేరు పొందిన కె. విశ్వనాథ గారు కూడా మన ఆదిత్య సుబ్బారావు గారి శిష్యుడే. ఆయన దగ్గరే పనిచేసేవారు 'అన్నపూర్ణ' చిత్రాల దగ్గర నుంచి. 'మూగమనుషులు' సినిమాకైతే ఆయన ఒక యూనిట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆ కళా తపస్వి విశ్వనాథ్‌ని 'అన్నపూర్ణ' ద్వారా 'ఆత్మగౌరవం' చిత్రంలోనే అక్కినేని నాగేశ్వరరావు గారు మళ్ళీ పరిచయం చేశారనమాట. ఆదిత్య సుబ్బారావు గారు స్వతహాగా ఫోటోగ్రాఫర్ కావడంతో ఆయన తన చిత్రాల్లో హీరో, హీరోయిన్‌లు చాలా అందంగా కనబడతారు. ఇది ఎందుకంటే ఆయన ఫోటోగ్రాఫర్. ఆయనకి ఎవరిలో ఫోటోజెనిక్ ఫేస్ ఉంది, ఎలా తీయాలన్నది బాగా తెలిసిన విషయం. తర్వాత ఆయన పాటలు చూడండి ఏ సినిమాలోనైనా చాలా బాగా తీస్తారు.
ఒక విధంగా పాటల స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఎక్కువ సినిమాల్లో సెల్వరాజ్ పిఎల్ రాయ్ ఫోటోగ్రాఫర్‌గా పెట్టుకునేవారు. కెమెరామాన్‌గా ఆయన దగ్గర పనిచేశారు. అక్కినేని గారు అండ్ సావిత్రి గారి జంటని చాలా సినిమాలలో, అన్ని సినిమాల్లో అని చెప్పుకోవచ్చు. చాలా అందంగా, గ్లామరస్‌గా చూపించిన వారు ఆదుర్తి సుబ్బారావు గారు ఒక్కరే అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి 'మాంగళ్యబలం', 'చదువుకున్న అమ్మాయిలు', 'మంచి మనసులు', 'మూగ మనసులు', 'డాక్టర్ చక్రవర్తి' ఈ చిత్రాల్లోని పాటలు చూడండి ఎంత బావుంటాయో. ఎంతో ఆహ్లాదకరంగా ఇద్దరిని చాలా అందంగా చూపిస్తూ తీశారు. ఈ సినిమాలు చూస్తే ఆదుర్తి సుబ్బారావు గారి గొప్పతనం చాలా బాగా తెలుస్తుంది. ఆదుర్తి సుబ్బారావు గారు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారితో చేయాలనుకున్న 2 సినిమాలు. ఒకటి 'దర్పణ్' తెలుగు వెర్షన్. ఇంకోటి 'పిలక గణపతి శాస్త్రి' గారు రాసిన నవల 'విశాల నేత్రాలు'. కానీ ఎందుకనో ఈ 2 కార్యరూపం దాల్చలేదు. 'దర్పణ్' హిందీలో ఫెయిల్యూర్ అయింది. ఆ ఫెయిల్యూర్ వల్ల బహుశా తెలుగులో తీయలేదేమో అని అనుమానం. అది కాకుండా 'దర్పణ్' స్టోరీ కొంచెం చాలా క్రిటికల్ స్టోరీ. అంటే కొంత తెలుగు ప్రజలకు నచ్చకపోవచ్చేమో అనే అనుమానం కూడా వచ్చినట్టుంది. అందుకే లేకపోతే ఆ సినిమాని కూడా తెలుగులో అక్కినేని, వైదా రెహమాన్‌తో తీయాలనుకున్నారు. కానీ తీయలేదు. ఒకే దర్శకుడు, ఒకే హీరోతో 21 సినిమాలు, ఒకే జంట నాగేశ్వరరావు, సావిత్రితో 14 సినిమాలు తీసి విజయవంతమైన దర్శకుడిగా ముద్ర వేయడం అన్నది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక రికార్డు. తెలుగు సినిమా చరిత్ర ఏమి, బహుశా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక పెద్ద రికార్డుగా నమోదై ఉండొచ్చు. ఇది అక్కినేని గారికి, ఆదుర్తి గారికి, సావిత్రి గారులకి దక్కిన అరుదైన రికార్డు. అలాగే కల్ట్ క్లాసిక్ సినిమాల రికార్డు కూడా వీళ్ళ ముగ్గురు పేరు మీదే ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన చాలా సినిమాలకు కూడా ఆ రివార్డులతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ అవార్డులు ఈయన తీసిన సినిమాలు 7 సినిమాలకి కేంద్ర ప్రభుత్వ అవార్డులొచ్చాయి. అందులో 7 సినిమాల్లో 3కి రాష్ట్రపతి రజత పథకం వచ్చింది. అది 1960లో 'నమ్మినబంటు', 64లో 'డాక్టర్ చక్రవర్తి', 1967లో 'సుడిగుండాల' సినిమాలకి. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ రాష్ట్రపతి యోగ్యతాపత్రం అంటాము. అవి 1957లో 'తోడికోడళ్ళకి', 59లో 'మాంగళ్యబలం' సినిమాకి, 1961లో 'కుముదం' తమిళ సినిమాకి, 1963లో 'మూగ మనసులు' సినిమాకి ఈ అవార్డులొచ్చాయి. అలాగే నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964లో ప్రారంభించిన నంది అవార్డుల్లో మొట్టమొదటి నంది అవార్డు అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ వారి చిత్రం మన ఆదుర్తి వారి దర్శకత్వంలో వచ్చిన 'డాక్టర్ చక్రవర్తికి' బంగారు నంది. 1967లో అక్కినేని, ఆదుర్తి నిర్మించిన 'సుడిగుండాల' చిత్రానికి బంగారు నంది. ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం 'మహాకవి క్షత్రియ'కి వెండి నంది వచ్చాయండి. అలాగే ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాలు అవన్నీ 3 కూడా మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినవే. ఆ చిత్రాలు కూడా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొన్నాయి. ఒకటి 'నమ్మినబంటు' సినిమా స్పెయిన్‌లో జరిగిన శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. 'మూగ మనసులు' సినిమా చెక్ రిపబ్లిక్‌లో జరిగిన కార్లోవారీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. తర్వాత 'సుడిగుండాల' సినిమా రష్యాలో జరిగిన మాస్కో అండ్ తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో పాల్గొంది. అలాగే రష్యాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'సుడిగుండాల' సినిమాకి స్పెషల్ మెన్షన్ వచ్చింది. ఏ ఫిల్మ్ విత్ ఏ కీ నెరేటివ్ అని చెప్పి స్పెషల్ మెన్షన్ కూడా 'సుడిగుండాల' సినిమాకి దక్కింది. అదండి ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వ సినీ ప్రయాణం. అందులో అక్కినేని గారి విపరీతమైన క్రేజ్ ఉన్న జంటగా పేరొచ్చింది. అలా అక్కినేని, ఆదుర్తి, సావిత్రి, ఆత్రేయ ఈ నలుగురి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు విజయవంతమై కల్ట్ క్లాసిక్‌గా సినిమాలుగా కూడా నిలిచాయి. సెలవు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.